ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్‌గా ఈ కాన్సెప్ట్స్ అనేది తెలుసుకుందాము. అసలు ఈవెంట్ అంటే ఏమి? ఈవెంట్ ఆర్ టార్గెట్ అంటే ఏమి? అసలు థిస్ అనే కీవర్డ్ అనేది మనకి ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఇస్తుంది? అంటే నార్మల్ ఫంక్షన్‌లో ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఇస్తుందా? ఇవ్వదా? అదే యారో ఫంక్షన్‌లో మనకి థిస్ అనే కీవర్డ్ అనేది ఆహ్, ఈ యొక్క ఆహ్, ఏదైతే ఈవెంట్ అనేది బైండ్ ఉంటుందో దాని యొక్క ఆబ్జెక్ట్ అనేది ఇస్తుందా? ఇవ్వదా? అదే బబ్లింగ్ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? క్యాప్చరింగ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? డెలిగేషన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? మనం స్టాప్ ప్రాపగేషన్ అనేది ఎందుకు వాడతాము? అదే విధంగా ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది ఉంటుంది కదా! దీన్ని ఎందుకు వాడతాము? మనకి ఎలిమెంట్స్‌కొచ్చి పేరెంట్ దగ్గర నుంచి ఆన్ క్లిక్ యాక్షన్ అనేది వస్తుంది. అంటే చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా! ఆ చైల్డ్ ఎలిమెంట్స్‌కి ఏం చేస్తారంటే పేరెంట్ దగ్గర నుంచి మనకి ఈవెంట్ అనేది అప్లై అవుతుంది. డైరెక్ట్‌గా మనం ఎలిమెంట్‌కి అనేది ఇవ్వము. దాన్నే డెలిగేషన్ అంటాము. సో, దాని యొక్క డిఫరెన్స్ కూడా చూద్దాము. అంటే డెలిగేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది. క్యాప్చరింగ్‌కి అదే విధంగా బబులింగ్‌కి అనేసి. సో, ఇక్కడ ఈ పాయింట్స్ అనేది రాసాను. సో, దీన్ని మొత్తం మనము క్లియర్‌గా తెలుసుకుందాము. సో, ఇప్పుడు దీనికి సంబంధించిన హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది చూపిస్తాను. ఇక్కడ ది బబ్లింగ్ క్లోజ్ చేసేస్తాను. సో, ఇక్కడ మనం ఫస్టు ఈ యారో ఫంక్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కదా! యారో ఫంక్షన్ కోడ్ వచ్చి నేను ఎక్కడ రాసున్నానంటే, ఎక్కడ ఈవెంట్ డెలిగేషన్ అనేది ఉంది కదా! దీంట్లో రాసున్నాను. సో, దీంట్లో మనకొచ్చి థిస్ కీవర్డ్ గురించి రెఫర్ చేసే ప్లేస్‌లో నేను రాసున్నాను. ఇక్కడ ఏం చేశానంటే హ్మ్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఒక టేబుల్ అనేది తీసుకున్నాను. సో, ఆ టేబుల్‌లో మళ్ళీ టీఆర్ ట్యాగ్, టీహెచ్ ట్యాగ్స్ అనేది తీసుకున్నాను. సో, దీంట్లో మనకి టేబుల్ అనేది ఉంది కదా! ఆ టేబుల్‌ని నేను డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్ట్ అనేది తీసుకునేసి టేబుల్ అనేది పిక్ చేసుకున్నాను. ఈ టేబుల్‌కి యాడ్ ఈవెంట్ లిసన్ అనేది చేస్తూ ఉన్నాను. సో, ఇప్పుడు మనం ఈవెంట్ చూసుకున్నట్టయితే మనము టేబుల్‌కి అనే దానికి అప్లై చేసాము. సో, ఇక్కడ మనకి థిస్ కీవర్డ్ అనేది దేన్ని పాయింట్ ఔట్ చేస్తుంది? ఈవెంట్ అంటే ఏమొస్తుందో దాన్ని చూద్దాము. ఇప్పుడు నేనిక్కడ ఈ ఎలిమెంట్స్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే టేబుల్ అనేది ఉంది కదా! ఈ టేబుల్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఈ టేబుల్ అనే దాన్ని ఇక్కడ మనం ఆ టేబుల్ అనే ట్యాగ్ ద్వారా డామ్ ఎలిమెంట్ అనేది డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ యూజ్ చేసుకునేసి గెట్ చేసుకున్నాము. సో, గెట్ చేసుకున్న తర్వాత పేరెంట్ అంటే టేబుల్ అనేది ఉంది కదా! ఆ టేబుల్‌కి మనము యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది యాడ్ చేస్తున్నాం. కానీ చైల్డ్ ఎలిమెంట్స్ కూడా అది యాడ్ అవుతుంది. యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది. సో, దాన్ని మనం డెలిగేషన్ అంటాం కదా! సో, ఇక్కడ మనము ఓన్లీ అసలు థిస్ అంటే ఏమి? ఈవెంట్ అంటే ఏమి? ఈవెంట్ డాట్ టార్గెట్ అంటే ఏమని తెలుసుకుందాము. సో, ఇప్పుడు ఇక్కడ చైల్డ్ ఎలిమెంట్స్ కూడా రెస్పాండ్ అవుతుంది. సేమ్ క్లిక్ యాక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈవెంట్ డెలిగేషన్ అనేది అప్లై అవుతుంది. సో, ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ మనం ఏమైనా క్లిక్ చేయొచ్చు. ప్రతి ఒక్క దానికి రెస్పాండ్ అవుతుంది. సో, మళ్ళీ క్లియర్ చేసేసి మళ్ళీ క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం థిస్ అనేది తీసుకున్నాం 11థ్ లైన్‌లో. ఈ యొక్క 11థ్ లైన్ అనే దానికి సంబంధించింది ఇక్కడ ఈ జేఎస్‌లో 11థ్ లైన్ అనేది మనకేమి ఇస్తూ ఉందిరా అంటే, మనం ఏదైతే ఒక ఎలిమెంట్‌కి ఈవెంట్ అనేది అప్లై చేస్తామో, ఆ ఈవెంట్ పర్టిక్యులర్ ఏ ఎలిమెంట్‌కి అప్లై చేసామనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి ఈవెంట్ అనేది దేనికి సంబంధించిన ఈవెంట్ అనేది ఇక్కడ పాయింటర్ ఈవెంట్ అనేది ఉంది కదా! సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏ ఈవెంట్‌కి సంబంధించిందని రావడం జరిగింది. టైప్ అనేది క్లిక్ అనేది. ఇది క్లిక్ ఈవెంట్‌కి సంబంధించిందనేది రావడం జరిగింది. ఈవెంట్ డాట్ టార్గెట్ అనేది ఉంది కదా! మనం ఏ ఎలిమెంట్ పైన అయితే క్లిక్ చేసామో ఆ ఎలిమెంట్ అనేది చూపియడం జరిగింది. నేను చైల్డ్ విత్ డిఫరెంట్ ఈవెంట్ అనే దాని పైన క్లిక్ చేశాను కాబట్టి మనకు అది చూపిచ్చింది. ఇప్పుడు ఇక్కడ హోవర్ చేసినా చూపిస్తూ ఉంది. సో, ఇప్పుడు మెక్సికో అనేది ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తాను. సో, మనము మెక్సికో అనే దానిపైన క్లిక్ చేసాం కాబట్టి మెక్సికో డాట్ కో అనేది రావడం జరిగింది. సో, ఇది మనకి ఆల్వేస్ అనేది ఈవెంట్ అనేది మనం ఏదైతే ట్రిగ్గర్ చేస్తామో దానికి సంబంధించిన ఈవెంట్ మాత్రం వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ డీబీఎల్ క్లిక్ అనేది పెడతాను. డీబీఎల్. సో, ఇప్పుడు మనకిది డబుల్ క్లిక్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఇప్పుడు సింగిల్ క్లిక్ అనేది రెస్పాండ్ కాదు.
సో ఇప్పుడు మెక్సికో పైన డబుల్ టైం ట్యాప్ చేస్తాను. సో ఇప్పుడు మనం మౌస్ చూద్దాము అది టైప్ ఏమనేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డీబీఎల్ క్లిక్ అనేది రావడం జరిగింది. సో మనకు ఆల్వేస్ అనేది ఈ మౌస్ ఈవెంట్ అనేది ఉంటుంది కదా, ఈ ఇక్కడ ఏదైతే ఒక ఈవెంట్ అనేది హోల్డ్ చేసుకుంటుందో అదే డబుల్ క్లిక్ మౌస్ ఈవెంట్ అనేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ ఈవెంట్లు అనేది రావడం జరుగుతుంది. ఈవెంట్ టార్గెట్ అనేది మనం ఏ ఎలిమెంట్ అయితే క్లిక్ చేసామో ఆ ఎలిమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి దిస్ అనేది ఉంది కదా, ఈ దిస్ అనేది వచ్చి ఇక్కడ మనము ఈవెంట్ అనేది దేనికి బైండ్ చేస్తున్నాం అంటే ఈ ఎలిమెంట్ కి మనం ఈవెంట్ అనేది బైండ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి పేరెంట్ డాట్ టేబుల్ అనే దాంట్లో ఏ డేటా వస్తూ ఉంది. సో ఇక్కడ ఏదైతే అంటే ఇక్కడ మనం పేరెంట్ డాట్ టేబుల్ అనేది కాల్ చేస్తున్నాం. సో ఒక వేరియబుల్ ని కాల్ చేస్తే మనకి అది ఇండైరెక్ట్ ఒక డేటా అనేది హోల్డ్ చేసుకుంటుంది. అది దేనికి సంబంధించిన డేటా అంటే ఇక్కడ మనకి డెఫినేషన్ అని చెప్తుంది. ఈ టేబుల్ అనేది ఇక్కడ డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ టేబుల్ అనేది ఉంది. ఒక టేబుల్ ఎలిమెంట్ అనేది ఈ పర్టికులర్ వేరియబుల్ లో మనకి స్టోర్ అయింది. సో ఆ వాల్యూ మనం యూస్ చేసుకోవడానికి ఆ ఎలిమెంట్ అనేది యూస్ చేసుకోవడానికి ఇక్కడ మనం కాల్ చేసాం అనేసి చెప్తుంది. సో కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఓవర్ చేస్తే మనకి మొత్తం బ్లూ కలర్ లో చూపిస్తాం చూడండి. సో ఇప్పుడు మనము దీంట్లో చూసుకున్నట్టయితే 3 కాన్సెప్ట్స్ అనేది కవర్ చేసాము. ఈవెంట్ అంటే ఏమి, ఈవెంట్ టార్గెట్ అంటే ఏమి, దిస్ అంటే ఏమనేసి. సో నెక్స్ట్ బబ్లింగ్ అంటే ఏమి, క్యాప్చరింగ్ అంటే ఏమి, డెలిగేషన్ అంటే ఏమి, సో ఈవెంట్ స్టాప్ ప్రాపగేషన్ అనేది ఎందుకు వాడతారు, ఈవెంట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది ఎందుకు వాడతారు తెలుసుకుందాం. మనము ఇంతకుముందు ఏం చేసాము, ఈ విధంగా హెచ్టిఎంఎల్ లోని ఎలిమెంట్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకునేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఈవెంట్ లిజర్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ అంటే చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటుంది కదా, చైల్డ్ ఎలిమెంట్స్ కూడా మనం ఇండివిజువల్ గా ఇక్కడ ఆన్ క్లిక్ అనేది అప్లై చేయడం జరుగుతూ ఉంది. సో అంటే ఎవ్రీ ఎలిమెంట్ కి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఈవెంట్ లిజర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాము. సో దాన్ని వితౌట్ డెలిగేషన్ అంటారు. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కి మనం ఇండివిజువల్ గా అంటే ఒక పేరెంట్ అయినా కానీ చైల్డ్ అయినా కానీ ప్రతి ఒక్క ఎలిమెంట్ కి మనం ఇండివిజువల్ గా ఈవెంట్ లిజర్ అనేది యాడ్ చేస్తే దాన్ని వితౌట్ ఈవెంట్ డెలిగేషన్ అనేసి అంటారు. అదే విత్ ఈవెంట్ డెలిగేషన్ అంటే ఏమిరా అంటే మనం ఒక పేరెంట్ కి మాత్రం ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ index.js ఈవెంట్ డెలిగేషన్ public.html తీసుకుంటాను, దీంట్లో రాస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పేరెంట్ మాత్రం అనేది ఉంది. సో ఒక పేరెంట్ కి మాత్రం నేను ఈవెంట్ పేరెంట్ ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేశాను. పేరెంట్ ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకునేసి ఆ పేరెంట్ కి ఈవెంట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను, ఆన్ క్లిక్ అనేది. ఎప్పుడైతే నేను ఒక పేరెంట్ కి ఆన్ క్లిక్ అనేది యాడ్ చేస్తానో దాని లోపల ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, చైల్డ్ ఎలిమెంట్స్ కూడా మనకి క్లిక్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటుంది కదా, ఇక్కడ H1 కానీ డివ్ కానీ. సో ఆ డివ్ లోపల మళ్ళీ చైల్డ్స్ ఉన్నాయి కదా. సో ఆ తర్వాత మనకి టేబుల్ అనేది ఉంది. సో ఈ ఎంటైర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఈ క్లిక్ అనే యాక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే వితౌట్ ఈవెంట్ డెలిగేషన్ లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఇండివిజువల్ గా ఈవెంట్ లిజనర్స్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాము. అదే మనము విత్ ఈవెంట్ డెలిగేషన్ అనేది ఏమరా అంటే ఒక పేరెంట్ ఎలిమెంట్ కి అనే దానికి ఈవెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఎప్పుడైతే మనం పేరెంట్ కి ఈవెంట్ ప్రొవైడ్ చేస్తామో ఆల్ చైల్డ్ ఎలిమెంట్స్ కి ఈవెంట్ అనేది ఆటోమేటిక్ గా అప్లై అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఇదే మనకి డిఫరెన్స్ ఈవెంట్ డెలిగేషన్ కైనా కానీ వితౌట్ ఈవెంట్ డెలిగేషన్ అయినా కానీ. సో బోత్ ది ప్రాసెస్ వితౌట్ ఈవెంట్ డెలిగేషన్ కి అదే విధంగా ఈవెంట్ డెలిగేషన్ కి మనకి ప్రాపగేషన్, క్యాప్చరింగ్, అదే విధంగా బబ్లింగ్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈవెంట్ అంటే ఒక పేరెంట్ దగ్గర నుంచి క్లిక్ అనే ఈవెంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని డెలిగేషన్ అంటాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం నార్మల్ గా కానీ ఆన్ క్లిక్స్ కానీ ప్రొవైడ్ చేస్తే దాన్ని వితౌట్ ఈవెంట్ డెలిగేషన్ అనేసి అంటాము. ఇప్పుడు ఇక్కడ HTML కోడ్ అనేది రాసాను కదా, దాని యొక్క స్ట్రక్చర్ అనేది చూద్దాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ HTML స్ట్రక్చర్ అనేది ఉంది. సో ఆ HTML స్ట్రక్చర్ కి సంబంధించిన ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ రూపంలో HTML అనేది రాసామో దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ఇక్కడ UI స్క్రీన్ లో మనకి విజిబుల్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చైల్డ్ విత్ డిఫరెంట్ ఈవెంట్స్ అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నేను చైల్డ్ విత్ డిఫరెంట్ ఈవెంట్
సో ఇక్కడ బబ్లింగ్ డాట్ జేఎస్కి వెళ్దాము. సో మనకి ఏ ఏ యాక్షన్స్ అనేది ట్రిగ్గర్ అయిందో చెక్ చేద్దాము. సో ఈ యొక్క పేరెంట్ అనేది ఉంది కదా, ఈ పేరెంట్ ఈవెంట్ అనేది మనకి ట్రిగ్గర్ అవ్వడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడ చైల్డ్ ఎలిమెంట్స్ అనేది ఉంది. సో ఇక్కడ తనీగా వచ్చి మనకి ఈ యొక్క ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈవెంట్ 1 ఈవెంట్ 2 అనేది ఉంది కదా. సో దానికి సంబంధించిన కోడ్ అనేది ఈ ఈవెంట్ 1 కి ఈవెంట్ 2 కి అనేది మనం తనిగా ఈవెంట్స్ అనేది ఇచ్చున్నాము. సో ఇక్కడ ఈ యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది ఉంది, టేబుల్ ఉంది కదా. ఈ టేబుల్ కి మనకి ఎటువంటి ఈవెంట్ అనేది యాడ్ చేయలేదు. సో ఈ టేబుల్ ఎలిమెంట్ కి మనకి పేరెంట్ దగ్గర నుంచి రావడం జరుగుతుంది. నేను ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తూ ఉన్నానో, సో క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క చైల్డ్ ఎలిమెంట్ కి ఈవెంట్ అనేది కలిగి ఉంది. సో కాబట్టి మనకి చైల్డ్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత మనకి పేరెంట్ అనేది రావడం జరిగింది. సో దీని ఒకసారి స్ట్రక్చర్ చూద్దాము. సో ఇప్పుడు ఈ టేబుల్ కి మొత్తము మనకి పేరెంట్ దగ్గర నుంచి రావడం జరిగింది. ఎప్పుడైతే నేను దీన్ని క్లిక్ చేస్తున్నానో ఈ చైల్డ్ ఎలిమెంట్ కి ఈవెంట్ అనేది ఉంది. సో అది ట్రిగ్గర్ అవుతుంది. ఆ తర్వాత పేరెంట్ ఎలిమెంట్ కి ఈవెంట్ ఉంది, అది మనకి ట్రిగ్గర్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ప్రాపగేషన్ లో అయినా, డెలిగేషన్ లో అయినా, అదే విధంగా వితౌట్ డెలిగేషన్ లో కానీ బబ్లింగ్ అనే యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో బబ్లింగ్ అనేది ఏమిరా అంటే, ఎప్పుడైతే మనం ఒక యాక్షన్ అనేది ట్రిగ్గర్ చేస్తామో, ఏ ఎలిమెంట్ కాడైతే మనం యాక్షన్ అనేది ట్రిగ్గర్ చేస్తున్నామో ఆ యాక్షన్ నుంచి సో మనకు అప్వర్డ్స్ అనేది ఫ్లో అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ పైన నేను ట్రిగ్గర్ చేశాను. సో దీని యొక్క పేరెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, సో పేరెంట్, గ్రాండ్ పేరెంట్ అంటే ఈ టాప్ వర్డ్స్ ఎన్ని లెవెల్స్ అయినా వెళ్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్ ఎలిమెంట్ తీసుకుందాము. సో ఇక్కడ టేబుల్ ఎలిమెంట్ అనేది దీనిపైన క్లిక్ చేయడం జరిగింది. సో దీని పేరెంట్ కి ఎటువంటి సేమ్ క్లిక్ ఈవెంట్ అనేది లేదు. సో ఆ తర్వాత మళ్ళీ చైల్డ్ కి వచ్చింది. సో చైల్డ్ లో మనకి అంటే ఇది ఈ ఎలిమెంట్ నుంచి అట్లా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏదైతే పేరెంట్స్ అనేది టచ్ అవుతుందో ఫస్ట్, సో దాన్ని బేస్ చేసుకొని సో ఫస్ట్ చైల్డ్ అనేది మనకి ట్రిగ్గర్ అయింది కాబట్టి చైల్డ్ అవుట్పుట్ రావడం జరిగింది. సో ఆ తర్వాత పేరెంట్ అనేది రీచ్ కావడం జరిగింది కాబట్టి పేరెంట్ అనేది మనకి అవుట్పుట్ రావడం జరిగింది. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే సో మనకి ఏమైంది, ఫస్ట్ పేరెంట్ అనేది రావడం జరిగింది, ఫస్ట్ చైల్డ్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత పేరెంట్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సో మనకి క్లిక్ చేసిన ఎలిమెంట్ నుంచి అప్వర్డ్స్ అనే దానికి అంటే దాని యొక్క పేరెంట్ స్ట్రక్చర్, సో ఫస్ట్ ఏదైతే పేరెంట్ టచ్ అవుతుందో దాని యొక్క క్లిక్ ఈవెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఏదైతే పేరెంట్ ఉందో దాని క్లిక్ ఈవెంట్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఇన్ కేస్ ఇప్పుడు మనకి పేరెంట్ దగ్గర నుంచి కదా మనకి యాక్షన్ రావడం జరుగుతుంది. దీన్ని డిబిఎల్ క్లిక్ అని పెడతాను. సో ఇప్పుడు డిబిఎల్ క్లిక్ అనేది పెడితే ఈ ఈ యొక్క ఈ యొక్క ఎలిమెంట్ అనేది ఉంది కదా, దీనిపైన ట్రిగ్గర్ చేస్తాను. సో మనకి ఇక్కడ డిబిఎల్ క్లిక్ అనేది మనకి దీనిపైన క్లిక్ చేయనప్పుడు మనకి ఈ యొక్క చైల్డ్ మాత్రం క్లిక్ అవుతుంది. ఎందుకంటే పేరెంట్ అది ట్రిగ్గర్ కాలేదంటే సో ఇక్కడ పేరెంట్ అనేది డిబిఎల్ క్లిక్ అనేది కలిగి ఉంది. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క చైల్డ్ ఎలిమెంట్ అనేది మనము ట్రిగ్గర్ చేస్తాం, ట్రిగ్గర్ చేయనప్పుడు దాని పేరెంట్ ఎలిమెంట్స్ ఏదైతే మనకి కలిగి ఉందో సో అది మాత్రం మనకి రావడం జరుగుతుంది. సో సేమ్ యాక్షన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చైల్డ్ ఇక్కడ నేను అంటే ఇక్కడ మనకి చైల్డ్ ఇక్కడ ఈ చైల్డ్ అనేది ట్రిగ్గర్ చేస్తున్నా, ఇది క్లిక్ యాక్షన్ అనేది కనుకుంది. ఇది మనం ట్రిగ్గర్ చేసినప్పుడు ఏదైతే యాక్షన్ ట్రిగ్గర్ అవుతుందో సేమ్ ఆ యాక్షన్స్ ఏవైతే పేరెంట్స్ కలిగి ఉందో దానికి మాత్రము ఈ యొక్క అప్వర్డ్స్ లో మనకి సేమ్ యాక్షన్స్ అనేది ట్రిగ్గర్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేస్తాను, నేను క్లియర్ చేసి వస్తాను. డిబిఎల్ సో డబుల్ క్లిక్ మనం చేస్తే పేరెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో పేరెంట్ అనేది ట్రిగ్గర్ అవ్వడం అనేది జరిగింది. సో ఒకేసారి మనకి పేరెంట్ అనేది ట్రిగ్గర్ అయ్యింది. సో ఇన్ కేస్ ఈ చైల్డ్ అనేది ఉంది కదా, ఈ చైల్డ్ కి వచ్చి డిబిఎల్ సిఎల్ఐ క్లిక్ అని పెడతాను. సో దీనికి మాత్రం క్లిక్ అనేది పెడతాము.
సో మనకి ఈ యొక్క ఎలిమెంట్ అనేది ఉంది కదా, ఈ ఎలిమెంట్ వచ్చి మనకి నీరర్ లో ఉండేది వచ్చి చైల్డ్. సో చైల్డ్ యొక్క డెలిగేషన్ వస్తుంది, అంటే సింగిల్ క్లిక్ డెలిగేషన్ వస్తుంది, డబుల్ క్లిక్ డెలిగేషన్ వస్తుందో చూద్దాము. ఇప్పుడు మనకి ఈ యొక్క ఎలిమెంట్ కి వచ్చి నీరర్ లో ఉండేది వచ్చి ఈ చైల్డ్. సో దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాను. సో మనకి ఈ టేబుల్ అనేది ఈ యొక్క చైల్డ్ తో వ్రాప్ ఉండదు. సో ఈ చైల్డ్ నుంచి మనకి ఈవెంట్ డెలిగేషన్ వస్తుందా, లేదా పేరెంట్ నుంచి ఈవెంట్ డెలిగేషన్ వస్తుందో చూద్దాము. సో నాకు సింగిల్ క్లిక్ అంటే 2 యాక్షన్స్ తీసుకుంటూ ఉంది, అంటే సింగిల్ క్లిక్ తీసుకుంటూ ఉంది, డబుల్ క్లిక్ తీసుకున్న క్లిక్డ్ అనేసి వస్తూ ఉంది. సో సింగిల్ క్లిక్ వర్క్ అవుతుంది డిబిఎల్. సో ఇది మనకి డబుల్ క్లిక్ అనేది ఈ యొక్క పేరెంట్ మాత్రం ఉంది కాబట్టి అది మాత్రం మనకి రావడం జరుగుతూ ఉంది. పేరెంట్ క్లిక్డ్. సో ఇక్కడ ఏమిరా అంటే ఈవెంట్ డెలిగేషన్ అనేది జరుగుతుంది కదా, ఈవెంట్ డెలిగేషన్ జరిగేటప్పుడు సో ఇక్కడ 2 పేరెంట్స్ అనేది ఉంది. ఈ చైల్డ్ ఎలిమెంట్ కి టేబుల్ అనేది ఉంది, ఈ టేబుల్ కి వచ్చి ఈ యొక్క చైల్డ్ అనేది ఉంది, ఈ పేరెంట్ అనేది ఉంది. సో దీనికి ఈ రెండిటికి సంబంధించిన డెలిగేషన్స్ అనేది ఈ యొక్క చైల్డ్ ఎలిమెంట్ కి అప్లై అవుతుందా, సో ఏది స్పెసిఫిక్ గా అప్లై అవుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. దీన్ని పేస్ట్ చేస్తాను టు ది టేబుల్ చైల్డ్ విచ్ DLI delegation will apply. To apply event delegation to the table in our code, you would like attach the given listener to a common parent element. So here 2 parents are present. One is child and one is parent to the table element which parent element delegation will apply to the table element. In our HTML structure, there are 2 parent elements. One is a parent, outer another child element which contain table event delegation will apply depending on whether you attach the event listener. Outer div of the both child and the table, and the div contain the table and the other element like button. Understand the event delegation. Event delegation works based on where you attach the event listener. When an event occurs, example click inside a table, it bubble up from the target element or ancestor. The event listener can be attached to any of the parent. Give single answer. Hash element is better for table element. Can be used both. Give single answer. Both DLI delegation will apply for the TR elements. Yes. Yes, both the elements as parent and will not event delegation for the elements because of the event bowling. When an event is triggered on the table, as an event bubble of event delegation child, the event will be catched directly where the table resides. The event will be catched as a bubble on the child.
If both listeners are set up, both will trigger unless will stop propagation. Okay. సో మనకి ఈవెంట్ డెలిగేషన్ అనేది బోత్ పేరెంట్ కి చైల్డ్ కి ఇచ్చింది. దీనికి వర్క్ అవుతూ ఉంది. సో బేస్డ్ ఆన్ ది డిఫరెంట్ యాక్షన్స్. సో ఇప్పుడు మనం యూఐకి వద్దాం. సో యూఐలో వచ్చి దీనిపైన సింగిల్ క్లిక్ ఇస్తాను. పేరెంట్ అనేది ట్రిగ్గర్ అయ్యింది. సో ఇంకేదో డబుల్ క్లిక్ ఇస్తాను. డబుల్ క్లిక్ ఇస్తే దాని యొక్క పేరెంట్ వచ్చి సో మనం డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఆ కరెంట్ ఎలిమెంట్, సో ఆ కరెంట్ ఎలిమెంట్ తర్వాత మనకి ఏదైతే పేరెంట్ ఉందో సో చైల్డ్ ఎలిమెంట్ రావడం జరిగింది. సో ఇప్పుడు సింగిల్ క్లిక్ తీసుకుంటాను. డిబిఎల్ క్లిక్ పేరెంట్ క్లిక్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నాకు చైల్డ్ పేరెంట్ అనేది రావడం జరిగింది. సో ఇక మనకి దీన్ని క్లిక్ చేస్తే చైల్డ్ పేరెంట్. సో ఇన్ కేస్ చైల్డ్ పైన క్లిక్ చేస్తే చైల్డ్ పేరెంట్. సో దెన్ ఇప్పుడు మనము ఈ విధంగా బబ్లింగ్ అనేది ఆ పోర్ట్స్ అనేది వెళ్తూ ఉంది కదా, అంటే మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో ఆ ఎలిమెంట్ నుంచి సేమ్ యాక్షన్స్ ఏమైనా చైల్డ్స్ కనుక కలిగి ఉంటే మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది. అది ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో కరెంట్ ఎలిమెంట్ నుంచి ఆ పోర్ట్ అనేది వెళ్ళడం జరుగుతూ ఉంది. సో దీన్ని మనం స్టాప్ చేయాలంటే సో ఈ యొక్క చైల్డ్ ఎలిమెంట్ అనేది ట్రిగ్గర్ చేశాను కదా, ట్రిగ్గర్ చేసినప్పుడు సో దీని నుంచి అంటే ఇప్పుడు ఇక్కడ మనము ఈవెంట్ డాట్ స్టాప్ ప్రాపగేషన్ అనేది ఉంది కదా, ఇదేంటో అంటే బబ్లింగ్ ఫేస్ అనేది స్టాప్ చేసేదానికి ఉపయోగిస్తాము. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈవెంట్ డాట్ ప్రాపగేషన్ అనేది ఉపయోగించాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఈ చైల్డ్ ఎలిమెంట్ అనేది క్లిక్ చేస్తాను. ఈ చైల్డ్ ఎలిమెంట్ అనేది ఏం చేస్తుందంటే సో ఈ యొక్క టిఆర్ ఎలిమెంట్ అనేది క్లిక్ చేస్తాను. టిఆర్ ఎలిమెంట్ అనేది క్లిక్ చేస్తే దాని తర్వాత ఏదన్నా క్లిక్ అనేది కలిగి ఉందా అని చూస్తుంది. సో ఆ క్లిక్ అనేది కలిగి ఉంటే ఆ ఫంక్షన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఆ ఫంక్షన్ కానీ ట్రిగ్గర్ అయినప్పుడు ఈవెంట్ డాట్ ప్రాపగేషన్ కానీ ఉంటే సో ఆ యొక్క కరెంట్ ఫంక్షన్ మాత్రం మనకి ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. సో ఆ తర్వాత ఆ ఈవెంట్ డాట్ ప్రాపగేషన్ అనేది దీని తర్వాత ఉండే పేరెంట్స్ అనేది దానికి అప్లై కాకుండా చేస్తుంది. సో మనకి ఈవెంట్ డాట్ ప్రాపగేషన్ ఏదైతే కలిగి ఉంటుందో అది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే ఫంక్షన్స్ దాని హయ్యర్ లెవెల్లో ఉంటుందో అవి మొత్తము బబ్లింగ్ ఫేజ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, ఓన్లీ మనకి చైల్డ్ ఎలిమెంట్ క్లిక్ అనేసి వస్తూ ఉంది. సో అది ఇప్పుడు దీన్ని స్టాప్ చేసేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి పేరెంట్ రావడం జరుగుతుంది, చైల్డ్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే దీన్ని ఇస్తూ ఉన్నానో సో దీని యొక్క పేరెంట్స్ ఏవైతే కలిగి ఉండదు, ఈ చైల్డ్ తర్వాత మనకి పేరెంట్స్ ఉన్నాయి కదా, సో ఈ చైల్డ్ ఫంక్షన్ కి మనము ప్రాపగేషన్ అంటే స్టాప్ ప్రాపగేషన్ అనేది ఇచ్చాం. సో దీని హయ్యర్ ఆర్కీలో ఏదైతే ఉంటుందో అవి మొత్తం మనకి స్టాప్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఇన్ కేస్ దీన్ని ఎత్తుకొని వెళ్ళి నేను పేరెంట్ లో పెడతాను. సో ఇప్పుడు మనకి ఈ యొక్క క్లిక్ ఎలిమెంట్ అనేది ఉంది కదా, సో ఆ చైల్డ్ కి జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసాం, దీన్ని క్లిక్ చేయనప్పుడు ఈ చైల్డ్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంది. అదే విధంగా పేరెంట్ లో ఉంది కాబట్టి పేరెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఆ పేరెంట్ పైన ఏమైనా కానీ ఉంటే సో మళ్ళీ మనకి ట్రిగ్గర్ కాదు. ఇన్ కేసు నేను బోత్ ప్లేసెస్ లో ఇస్తాను. సో ఓన్లీ మనకి చైల్డ్ వరకే వస్తుంది. ఆ చైల్డ్ తర్వాత ఏమైనా కానీ ఉన్నా కానీ ఇనిషియల్ గా మనకి క్లిక్ అయినా కానీ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది కాబట్టి సో అది మనకి ట్రిగ్గర్ అనేది కావట్లేదు. సో అదే మనం పేరెంట్ పైన ట్రిగ్గర్ చేస్తే ఆ పేరెంట్ మాత్రం మనకి ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది.
సో ప్రాపగేషన్ ఎందుకురా అంటే ఆ కరెంట్ ఫంక్షన్ మాత్రము ఏదైతే ప్రాపగేషన్ అనేది కలిగి ఉందో అది మాత్రం మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇన్ కేస్ మనకి ప్రాపగేషన్ వన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాని హయ్యర్ లెవెల్ ఏమైనా కానీ ఇండైరెక్ట్ గా ట్రిగ్గర్ అవ్వాలనుకుంటే అది ట్రిగ్గర్ కాదు. సో ఇక్కడ మనం ఈ చైల్డ్ ఎలిమెంట్ ద్వారా ఇక్కడ ఈ టీఆర్ ఎలిమెంట్ అనేది ఉంది కదా, ఈ టీఆర్ ఎలిమెంట్ అనేది మనం ట్రిగ్గర్ చేయడం వల్ల సో సేమ్ ఈవెంట్స్ ఏవైతే పేరెంట్స్ అనేది కలిగి ఉందో అవి కూడా ఇండైరెక్ట్ గా మనకి ట్రిగ్గర్ అవుతూ ఉంది. ఈ స్టాప్ ప్రాపగేషన్ అనేది ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్ గా మనకి కాల్ అవుతూ ఉన్నాయి కదా ఈ యొక్క హైయర్ లెవెల్ లో ఎలిమెంట్స్ ఈ టేబుల్ లోని ఎలిమెంట్ అనేది క్లిక్ చేయడం వల్ల ఈ యొక్క పేరెంట్స్ అనేది ఇండైరెక్ట్ గా మనం ట్రిగ్గర్ అవుతూ ఉంది. సో దాన్ని స్టాప్ చేయడానికి మనం ఈవెంట్ డాట్ ప్రాపగేషన్ అనేది వాడతాం. ఎప్పుడైతే ఈవెంట్ డాట్ ప్రాపగేషన్ అనేది ట్రిగ్గర్ అవుతుందో దాని హైయర్ లెవెల్ ఎలిమెంట్స్ మొత్తం మనకి ఇండైరెక్ట్ గా రన్ అవడం అనేది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈవెంట్ బబ్లింగ్ కి అదే విధంగా ఈవెంట్ క్యాప్చర్ కి డిఫరెన్స్ అనేది చూద్దాము. ఇక్కడ ట్రూ అనేది ఇచ్చున్నాను. సో ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈవెంట్ 1 అనేది ట్రిగ్గర్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఈవెంట్ 1 అనేది ట్రిగ్గర్ చేస్తూ ఉన్నానో సో ఆ యొక్క ఈవెంట్ 1 ఏదైతే కన్సోల్ ఉందో మనకి అది ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది. సో దాని తర్వాత మనకి చైల్డ్ అనేది కాల్ అయింది. ఆ తర్వాత పేరెంట్ అనేది కాల్ అయింది. నేను ఎప్పుడైతే ఒక ఈవెంట్ 1 అనేది ట్రిగ్గర్ చేస్తున్నానో ఫస్ట్ ఏ పాయింటర్ అయితే ట్రిగ్గర్ చేసిన ఆ పాయింటర్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో దెన్ మనకి దాని యొక్క పేరెంట్స్ ఏవైతే అసోసియేట్ ఉందో అవి సీక్వెన్స్ గా రావడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ యొక్క మనం ఎక్కడైతే ట్రిగ్గర్ చేసామో ఆ ట్రిగ్గర్ నుంచి బాటమ్ ట్రిగ్గర్ చేసిన పాయింట్ నుంచి సో టాప్ అనేది మూవ్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫంక్షన్స్ అనేది ఇండైరెక్ట్ కాల్ అవుతుంది. ఏదైతే క్లిక్ యాక్షన్స్ అనేది కలిగి ఉన్నాయో పేరెంట్ ఫంక్షన్స్ అవన్నీ ఈ యొక్క ఈవెంట్ అనేది ట్రిగ్గర్ చేయడం వల్ల ఇండైరెక్ట్ అనేది కాల్ అవుతూ ఉంది. అదే మనకి క్యాప్చరింగ్ కి వెళ్ళాం అనుకోండి, ఈ క్యాప్చరింగ్ లో వచ్చి ఇక్కడ సీక్వెన్స్ ఆర్డర్ ఉంది కదా, ఈ సీక్వెన్స్ ఆర్డర్ ని మనం చేంజ్ చేయొచ్చు. డిఫాల్ట్ గా మనకు వచ్చి బబ్లింగ్ అనేది ఉంటుంది. సో ఎక్కడైతే మనం ట్రిగ్గర్ చేస్తాం ఆ పాయింట్ నుంచి మనకి టాప్ అనేది వెళ్తుంది. సో దీన్ని ఓవర్ రైట్ చేయాలంటే సో మనం క్యాప్చరింగ్ ఫేస్ అనేది వెళ్తాము. సో ఈ క్యాప్చరింగ్ ఫేస్ అనేది మనము క్రియేట్ చేయాలంటే ఒక ఎక్స్ట్రా ఆప్షన్ అనేది ఇస్తాము. అదేమరా అంటే ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ పక్కన ట్రూ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో మనం ఏదైతే ట్రూ అనేది ఇస్తామో సో ఫస్ట్ అది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈవెంట్ 1 అనేది ట్రిగ్గర్ చేస్తాను. ఈవెంట్ 1 అనేది ట్రిగ్గర్ చేస్తే సో ఫస్ట్ మనకి ఈ ట్రూ అనేది దీనికి ఉంది కాబట్టి సో ఫస్ట్ మనకి అది ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. అంటే మనం ఈవెంట్ 1 మనం కాల్ చేసినా కానీ సో డిఫాల్ట్ గా ఫంక్షన్స్ అనేది ట్రిగ్గర్ అవుతాయి అనేసి అన్నాను కదా. సో దాన్ని ప్రాపగేషన్ అనేసి అంటాము. ఆ ప్రాపగేషన్ వల్ల మనకి ఫంక్షన్స్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంది. ఆ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ ఫ్లో అనేది ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఉంటుంది కదా, బాటమ్ నుంచి టాప్ కి టాప్ నుంచి బాటమ్ కి అనేది సో దాన్ని ఓవర్ రైట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైతే మనకి ట్రూ అనేది కలిగిందో ఈ ట్రూ కలిగింది కాబట్టి ఇది మనకి క్యాప్చరింగ్ ఫేస్ లో ఉంది. సో క్యాప్చరింగ్ ఫేస్ లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఆ తర్వాత మనకి ఈవెంట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఈ చైల్డ్ కి మనకి బబ్లింగ్ ఫేస్ లోనే ఉంది కాబట్టి సో మా తర్వాత మళ్ళీ ప్రయారిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి సో చైల్డ్ అనేది రావడం జరిగింది. ఇన్ కేసు ఇప్పుడు నేను ఈ చైల్డ్ కు ట్రూ ఇస్తాను. సో ఇప్పుడు దీన్ని మనం ఈవెంట్ అనేది ట్రిగ్గర్ చేద్దాం. సో ఈవెంట్ అనేది ట్రిగ్గర్ చేస్తే మనకి బబ్లింగ్ ఫేస్ లో ఏమవుతుంది, ఏదైతే ట్రూ అనేది టాప్ నుంచి ఫస్ట్ మనకి ఈవెంట్ అనేది ట్రిగ్గర్ చేస్తాం. ట్రిగ్గర్ చేసినప్పుడు సో టాప్ నుంచి స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసినప్పుడు మనకి ట్రూ అనేది ఉంటే ఆ హైయర్ నుంచి మనకి ఎగ్జిక్యూట్ అనేది చేసుకుంటూ వస్తుంది. ఇన్ కేసు ఏది కానీ ట్రూ కానీ లేదనుకోండి సో మనకి బాటమ్ నుంచి అది ఎగ్జిక్యూట్ చేసుకునేసి బబ్లింగ్ ఫేస్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు మనకి పేరెంట్ అనేది అనుకుంటే సో ఇప్పుడు ఈ ట్రిగ్గర్ చేశాను. సో ఇప్పుడు మనకి ఈవెంట్ అనేది టాప్ నుంచి మనకి బాటమ్ కి ట్రావర్స్ అయ్యింది. సో పేరెంట్ అనేది దానికి ట్రూ ఉంది కాబట్టి ఫస్ట్ మనకి పేరెంట్ అనేది ఇక్కడ ప్రింట్ అవడం అనేది జరిగింది. ఆ తర్వాత చైల్డ్ ట్రూ ఉంది కాబట్టి చైల్డ్ అనేది రావడం జరిగింది. సో లాస్ట్ లో మనకి ఏదైతే ఈవెంట్ అనేది ట్రిగ్గర్ చేసామో అది వస్తుంది క్యాప్చరింగ్ ఫేజ్ లో. ఇన్ కేసు నేను ఇప్పుడు పేరెంట్ కి ట్రూ అనేది రిమూవ్ చేసేస్తాను. ఇది మనకి బబ్లింగ్ ఫేజ్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఈవెంట్ 1 అనేది ట్రిగ్గర్ చేస్తాను. సో చైల్డ్ అనేది మనకి ఫస్ట్ ప్రయారిటీ అనేది రావడం జరిగింది బబ్లింగ్ ఫేజ్ లో. సారీ, క్యాప్చరింగ్ ఫేజ్ లో ఇది ట్రూ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ రావడం జరిగింది. ఆ తర్వాత మనం ఏదైతే ట్రిగ్గర్ చేసాం అది రావడం జరిగింది. సో పేరెంట్ ఫైనల్ ప్రయారిటీలో మనకి కాల్ అవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏమో బబ్లింగ్ లో కానీ అదేవిధంగా క్యాప్చరింగ్ లో కానీ ఒక టార్గెట్ ఎలిమెంట్ అనేది ట్రిగ్గర్ చేయడం వల్ల ఈ యొక్క ఎలిమెంట్స్ అనేది ఇండైరెక్ట్ గా మనకి కాల్ అవుతూ ఉంది. సో దీన్ని స్టాప్ చేయడానికి మనం ప్రాపగేషన్ అనేది వాడతాము.
సో ఇక్కడ ఈవెంట్ డాట్ సో ఇంతకుముందు మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఓన్లీ మనకి ఈ యొక్క చైల్డ్ 1 అనేది మాత్రం ట్రిగ్గర్ అవుతుంది కదా! ఇక్కడ ఈవెంట్ పైన క్లిక్ చేశాను. సో, కానీ ఇక్కడ కన్సోల్ అనేది మనకి ఈ యొక్క ఈవెంట్‌కి సంబంధించి ప్రింట్ కాలేదు. ఎందుకు కాలేదంటే దీనిపైన మనం క్లిక్ చేసాము. క్లిక్ చేయనప్పుడు సో, మనకేమవుతుందంటే ఈవెంట్ డాట్ ప్రొపగేషన్ అనేది ఫస్ట్ అంటే ఇక్కడ బబ్లింగ్ ఫేస్‌లో ఉంది. బబ్లింగ్ ఫేస్‌లో లేదు. క్యాప్చరింగ్ ఫేస్‌లో ఉంది. ఎప్పుడైతే క్యాప్చరింగ్ ఫేస్‌లో ఉంటుందో మనం ఈవెంట్ అనేది ట్రిగ్గర్ చేస్తాం కదా! అది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, టాప్ నుంచి మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో, ఇది మనకి ట్రూ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఈవెంట్ డాట్ స్టాప్ ప్రాపగేషన్ అనేది ఉంది. సో, కాబట్టి ఆ కరెంట్ మాత్రం మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ, ఆ తర్వాత మనకి ఏమన్నా క్లిక్ హ్యాండిల్స్ ఉంటే అది మనకి వర్క్ అనేది కాదు. అందుకే మనకి ఇక్కడ ఈవెంట్ 1 అనేది ఏదైనా ఈ ఈవెంట్ 1 ఫంక్షన్ అనేది ఉంది కదా! ఈవెంట్ 1 ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అనేది కాలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాపగేషన్ అనేది స్టాప్ అయిపోయింది. ఈ ఫంక్షన్ వరకే మనకది కరెంట్ యాక్టివ్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని మనం రిమూవ్ చేయాలంటే ఇక్కడ నేను ట్రూ అనేది గాని రిమూవ్ చేసేసాననుకోండి. ఇప్పుడు అది మనకి బబ్లింగ్ ఫేస్‌లోకి అనేది వెళ్తుంది. సో, బబ్లింగ్ ఫేస్‌లోకెళ్ళినప్పుడు మనం ఏదైతే క్లిక్ చేస్తామో ఆ కరెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, కరెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. మనం క్లిక్ చేసింది. సో, ఆ తర్వాత మనకి ఏదైతే ఈ ఈవెంట్ డాట్ ప్రాపగేషన్ దాని యొక్క పేరెంట్ అనేది ఉంటుంది కదా! ఆ పేరెంట్ అనేది మనకి రన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ పేరెంట్ అనేది రన్ అయినప్పుడు మనకి ఇక్కడ ఈవెంట్ డాట్ ప్రాపగేషన్ అనేది ఉంది. సో, ఆ కరెంట్ ఫంక్షన్ మాత్రం మనకి ఎగ్జిక్యూట్ అయ్యి సో, దానిపైన ఏదైనా పేరెంట్ ఉంటే ఆ పేరెంట్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది అవ్వలేదు. సో, ఈ విధంగా మనము స్టాప్ ప్రాపగేషన్ అనేది ఉపయోగించుకునేసి ఈ యొక్క ఇండైరెక్ట్‌గా కాల్ అవుతూ ఉంటుంది కదా! ఆ ఫంక్షన్స్ అనేది మనము స్టాప్ చేయొచ్చు. సో, ఈ యొక్క ట్రూ అనేది థర్డ్ ఆర్గ్యుమెంట్ ట్రూ అనేది ఉంది కదా! దాన్ని యూజ్ చేసుకునేసి ఈ ఇండైరెక్ట్ ఫ్లో కాల్స్ ఉంటాయి కదా! దాన్ని ఓవర్ రైట్ చేయొచ్చు.